వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బారిన పడేసి సర్వనాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా 99 ఏళ్ల పాటు టీడీపీ బినామీలు నారా లోకేష్ బంధువులకు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ రూపాయి 2.49 పైసలకే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేస్తూ అప్పట్లో లంచం ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు 3.20 పైసలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు లంచం తీసుకుని ఒప్పందాలు చేసుకున్నాడో ప్రజలకు చెబుతారా అని కారుమూరి ప్రశ్నించారు. చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు పని చేస్తా ఉన్నాడనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఒక పక్క 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కేవలం 99 పైసలకి చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలకి, నారా లోకేష్ గారి బంధువులకి ఏదైతే అప్పనంగా కట్టబెడుతున్నారనేది ఒకటి వాస్తవం. 2, లులు లాంటి చంద్రబాబు నాయుడు గారికి 18 సంవత్సరాలుగా ఎన్నికల్లో సహకరిస్తున్నటువంటి లులు అనేటటువంటి గ్రూప్ కి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ని ఏదైతే 99 సంవత్సరాలకి అమ్మేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అలానే మనం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని పప్పు బెల్లాల్లాగా ఒక ఎకరాన్ని 100 రూపాయలకి 66 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ మనం చూసాం. ఇప్పటికిప్పుడు చూస్తా ఉంటే ఏదైతే సౌర విద్యుత్ ఏదైతే ఉందో సోలార్ విద్యుత్తుకు సంబంధించి ఆ సోలార్ విద్యుత్తుని 3 రూపాయల 20 పైసలకి యూనిట్ ని కొనాలని చెప్పి నిర్ణయించడం. 3 రూపాయల 20 పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 టు 24 మధ్య సెకీతో ఒప్పందం కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో కేవలం 2 రూపాయల 49 పైసలకి 30 సంవత్సరాల పాటు వాళ్ళు సప్లై చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 3 రూపాయల 20 పైసలకు కొనడానికి నిర్ణయించుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల 49 పైసలకు కొంటే అదానీ దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు అని చెప్పి నీచమైన దుర్మార్గమైన ఆరోపణ చేసినటువంటి వీళ్లు మరి ఇప్పుడు 2 రూపాయల 49 పైసల కంటే ఎక్కువగా 3 రూపాయల 20 పైసలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కంపెనీలు ఎకోరాను, వృద్ధిమాను, భవ్య సంస్థల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్లు లంచాలు తీసుకొని ఇప్పుడు 3 రూపాయల 20 పైసలకు కొనుగోలు చేస్తా ఉన్నాడో సమాధానం చెప్పాలి. 2 రూపాయల 49 పైసలకు కొనుగోలు చేసినప్పుడు ఏమన్నారు మీరు? ఇంతకంటే తక్కువకు వచ్చింది కదా అని చెప్పారు. మరి ఇంతకంటే తక్కువకు వస్తే మరి మీరు ఇప్పుడు ఎందుకు దాదాపుగా ఒక రూపాయి ఎక్కువ కొనుగోలు చేస్తా ఉన్నారు? మరి ఎంత లంచం తీసుకొని కొనుగోలు చేస్తున్నారో చెప్పాలి. మొన్న కూడా అలానే యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో 4 రూపాయల 60 పైసలకు కొనుగోలు చేశారు. 2 రూపాయల 49 పైసలకు వచ్చేదాన్ని 4 రూపాయల 60 పైసలకు కొనుగోలు చేశారు. మరి అక్కడ ఎంత లంచం తీసుకున్నారు? 2, ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే సబ్సిడీల కోసం డిస్కమ్లకు 47,000 కోట్లు అందించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కేవలం 13,000 కోట్లు మాత్రమే అందించాడు. సబ్సిడీ ఇప్పుడు ఎగ్గొట్టేటటువంటి కుట్రలో భాగం కదా ఇది. ఇంత రేట్లకు మీరు అధికంగా కొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు రేపొద్దున ఇబ్బందికరం కదా. ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ మిగులు విద్యుత్ ఉంది. కానీ మరి మీరు అత్యధిక ధరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? మిగులు విద్యుత్ లేకపోతే కదా కొనుగోలు చేయాల్సింది. రోజువారీ డిమాండ్ ఈ రోజు 10 నుంచి 13,000 మెగావాట్లు ఉంటే 14,000 మెగావాట్లు అందుబాటులో ఉంది పవర్ మనకి. అయినా కూడా మీరు ఈ రోజు 23,000 మెగావాట్ల కోసం ఆల్రెడీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవి వచ్చేస్తే సరిపోతాయి. కానీ మళ్ళీ ఇప్పుడు మీరు 3 రూపాయల 20 పైసలకు కొనుగోలు చేయడంలో బాబు మార్క్ దోపిడీ అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లంచాలకు రుచి మరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా చంద్రబాబు నాయుడు గారు తన సొంత సంపదను సృష్టించుకుంటా ఉన్నాడనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది.